బెంగాల్ ఓటర్ చరిత్ర సృష్టించాడు. ఓట్ల సునామీతో రాజకీయ పార్టీలకు సవాల్ విసిరాడు. భారీ పోలింగ్ శాతం మాకు లాభమంటే మాకే లాభమంటూ అధికార విపక్షాలు ప్రకటనలు చేస్తున్నాయి. బెంగాల్ మాదేనని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంటే రాష్ట్రంతో పాటు ఢిల్లీని దున్నేస్తానంటూ దీదీ ప్రతిజ్ఞ చేశారు. అసలు బెంగాల్లో ఏం జరుగుతోంది? గెలుపుపై ఎవరి అంచనాలేంటి? పశ్చిమ బెంగాల్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో దాదాపు 93% పోలింగ్ నమోదైంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఈ స్థాయిలో ఓటింగ్ నమోదవడం ఇదే తొలిసారి. మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు ఇది నిదర్శనమని గట్టిగా చెబుతోంది బీజేపీ. బెంగాలీలు మార్పు కోసం ఓటేశారని, రాష్ట్రంలో బంపర్ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. బెంగాల్లో భారీ పోలింగ్ రికార్డు ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణిస్తున్నారు ప్రధాని మోదీ. తొలి దశతో బీజేపీ విజయానికి ఓటర్లు శంఖనాదం చేశారన్నారు. తొలి దశలో భాగంగా 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఇందులో 110 సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మమతా బెనర్జీ ఓడిపోతున్నారని స్పష్టం చేశారు. బెంగాల్ ఓటర్లు భయాన్ని వీడి భరోసాతో ఓటేశారంటూ ప్రశంసలు కురిపించారు. भय जाने वाला है और भरोसा आने वाला है. అటు తృణమూల్ కాంగ్రెస్ కూడా అస్సలు తగ్గటం లేదు. తొలి దశలో పోలింగ్ జరిగిన స్థానాల్లో 125 నుంచి 134 సీట్లు గెలుస్తాం అంటోంది. అంతేకాదు బెంగాల్ను గెలిచాక ఢిల్లీకి వస్తానంటూ బీజేపీకి సవాల్ విసిరారు సీఎం మమతా బెనర్జీ. ఢిల్లీ నుంచి బీజేపీని తరిమి కొడతానని ప్రతిజ్ఞ చేశారు. తనకు అధికారం అవసరం లేదని, బీజేపీ పతనమే లక్ష్యమన్నారు దీదీ. బెంగాల్లో గెలిస్తే జాల్మూరి తినిపిస్తామని బీజేపీ చెబుతోందని, తాను ఢిల్లీ నుంచి బేల్పూరి తెప్పిస్తానంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఢిల్లీకి వస్తానన్న మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోనే ఏమీ మిగలనప్పుడు ఢిల్లీకి ఎలా వస్తారంటూ సెటైర్ వేశారు. ప్రెస్ మీట్ లో నవ్వులు చిందించారు. कोई कुछ नहीं मानता है अमित तेरे अलावे, यहाँ कुछ नहीं बचा है, दिल्ली कहाँ आएंगी? अब मैं क्या जवाब दूं? भले आदमी बोलो. మొత్తం మీద రికార్డు స్థాయి ఓటింగ్ బెంగాల్ రాజకీయ పక్షాలకు పెద్ద ప్రశ్నగా మారింది. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ప్రజా తీర్పు తెలియాలంటే మే 4 వరకు ఆగాల్సిందే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్ ఈ నెల 29న జరగనుంది. మే 4వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. అదే రోజు తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి ఎలక్షన్ రిజల్ట్స్ కూడా రానున్నాయి.